జై శ్రీరామ్. నేను మీ దేవ్. ఈరోజు టాపిక్ ఏడీ రూపంలో ఉన్న ఓ కేడి గాడి గురించి. ఎస్, మీరు గెస్ చేసింది రైటే. పేరులోనే అభినయం ఉంది. అభినయించక ఏం చేస్తాడు? వాడికి యాక్టింగ్ తప్ప ఏమీ రాదు. ఉన్నవాడు యాక్ట్ చేసిన మూవీలో థర్డ్ క్లాస్ యాక్టింగ్ వెలగబెట్టాడు. లాస్ట్కి బోగస్ అని తేలింది. నేను కైజర్ న్యూస్ వేదికగా నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అభినయ్. అసలు ఏం చేద్దాం అనుకున్నావు? నువ్వు ఒక ఎవాంజలిస్ట్వా? ఎవాంజలిస్ట్ అంటే అర్థం తెలుసా? ఎందుకురా అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నావు? మత బోధకుడికి పార్టీతో ఏం పనిరా? ఊరూరు వెళ్ళి ఏం బోధిస్తున్నావు? మతం పేరు చెప్పి మతాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు రాజకీయంలో ఎదగాలనుకుంటున్నావా? సిగ్గుండాలరా కొంచెమన్నా. రాజకీయంగా ఎదిగి ఏం బీగ్దామని? నువ్వు సంపాదించుకోవడానికా? మతాన్ని అడ్డు పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. అమాయక ప్రజల గుండెల్లో విషం నింపుతున్నావు. నీ జీలో దమ్ముంటే మతం అనే వర్డ్ని పక్కన పెట్టి అభివృద్ధి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళు. చూద్దాం ఏం బీక్తావో. రే, ఒక్క విషయం నిజాయితీగా చెప్పరా కేడి. ప్రజలకి నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏంటో చెప్పు. ఉంటే కదా చెప్పడానికి. ఆ తెల్లతో లేసుకొని బట్టతలకు విగ్గు పెట్టుకొని ఒక వెకిలి స్మైల్ అంటించుకొని బైరాగిలాగా ఊరూరా మతం పేరు వాడుకొని అడుక్కుంటున్న బికారివి నువ్వు. ఎస్, బికారివే. నువ్వు లీడర్ కావాలనుకుంటున్నావా లేక బ్రోకర్ కావాలనుకుంటున్నావా? అసలు నీకేముందనరా పబ్లిక్ నిన్ను నమ్మడానికి? ఏమన్నా అంటే నాకు మాట్లాడడం వచ్చంటావు. దేవుడు నాకు వాక్చాతుర్యం ఇచ్చాడంటావు. బొంగులో వాక్చాతుర్యం. మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఉందిరా వాక్చాతుర్యము. నీలాగా మతం పేరు అడ్డు పెట్టుకొని మోసం చేసే చాతుర్యం ఎవరికి లేదు. కొంతమంది ఉన్నారు. ఓకే. అరే, ఎంగిలాకులు ఏరుకునే నా కొడక, లాస్ట్కి ఆ దేవుడిని కూడా మోసం చేస్తున్నావురా. పోతావురా, మట్టి కొట్టుకొని పోతావు నువ్వు. హిందీలో సామెతం చూసావా? ఊపర్ వాలేకే లాఠీ మే దేర్ హై మగర్ అందేర్ నయ్యే. అంటే పైన ఉన్న భగవంతుడి చేతి కర్రకు సహనం ఉంది. అది తెలుసుకోక నీలాంటి ఉల్ఫాగాళ్ళు బ్రేక్ డాన్స్ చేస్తుంటారు. బిడ్డా, ఆ కర్ర నీ పైన పడ్డనాడు నీ బ్రేక్ డాన్స్ షేక్ డాన్స్ అవుతుంది. చెప్తున్నా కదా, షేక్ డాన్సే. షేక్ డాన్స్ అయ్యి తినే చెయ్యేదో కడుక్కునే చెయ్యేదో కూడా అర్థం కాకుండానే పోతావు. ఒక విషయం చెప్తున్నా చూడు, పబ్లిక్తో వేషాలు, దేవుడితో డ్రామాలు వద్దు. అడ్డంగా చీల్చేస్తారు. కొంతమంది మత ఛాందసవాదులకు చెప్తున్నా, మతాన్ని అడ్డు పెట్టుకోవడం ఇకనైనా ఆపండి. లేదంటే కుక్క చావు చేస్తారు. మతం పేరుతో మా మధ్య చిచ్చులు పెట్టడం మానుకోండి. ప్రజలకు అంతా అర్థమవుతుంది. ఈ ప్రజలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే మీలాంటి మతోన్మాదులు ఖాళీ బూడిదైపోతారు. లాస్ట్గా నేను చెప్పొచ్చేది ఒకటే, ఇలాంటి అడ్డమైన నాటకాలు ఇకనైనా ఆపై అభినయ్. మిగిలిన కొద్ది కాలమైన సుఖంగా నలుగురికి సహాయపడేలా బ్రతుకు. సహాయపడకపోయినా పర్వాలేదు, సొసైటీని గబ్బు మాత్రం పట్టించకు. దీంట్లో నీకేమన్నా డౌట్స్ ఉంటే, నీకే చెప్తున్నా అభినయ్, దీంట్లో నీకేమైనా డౌట్స్ ఉంటే, నువ్వు చేసిన పనిని ఇంకా సమర్థించుకుంటున్నావంటే ఫేస్ టు ఫేస్ డిబేట్కి రా. మా కైజర్ స్టూడియో వచ్చి కనిపించు, వినిపించు. అర్థమవుతుందా? నువ్వు వచ్చినా వదలా, నువ్వు రాకపోయినా వదలా. మరోసారి దేవుడి పేరు వాడుకొని అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఏ మార్కెట్లో కనిపించినా వినిపించినా బట్టలు ఊడదీస్తా. ఇది మాత్రం మానుకో. దేవుడి పేరు చెప్పి నువ్వు అడుక్కోవడం మానుకో. మనిషిగా పుట్టావు, అంతేగా. ఫస్ట్ మనిషిగా పుట్టినావు. మతం కులం ట్యాగ్తో పుట్టినావారా బేవర్స్? మతాన్ని నమ్ముకుంటావు. ఏదన్నా జాబ్ చేసుకొని బతుకు. ఎవ్వడు జాబ్ ఇవ్వకపోతే, నేను మా కైజర్ న్యూస్ సాక్షిగా చెప్తున్నాను, ఫస్ట్ ఏదన్నా జాబ్ చూసుకొని బ్రతుకు. ఎవ్వడు జాబ్ ఇవ్వకపోతే చెప్పు, నీ అప్డేటెడ్ రెజ్యూమ్ నాకు పంపించు. అప్డేటెడ్ ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు మొన్న చేసిన డ్రామా ఉంది కదా, అది కూడా అప్డేట్ చెయ్యి. మా కైజర్ న్యూస్ లో ఏదో ఒక జాబ్ ఇస్తా. ఖబర్దార్ కేడీగా మారిన ఏడీ అలియాస్ అభినయ్ దర్శన్. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో సైనింగ్ ఆఫ్. నేను మీ దేవ్. జై హింద్, వందే మాత్రం, భారత్ మాతా కీ జై.